తేజ గారు మీతో పాటు లేకపోతే మీ తర్వాత వచ్చిన వాళ్ళు వెనకొచ్చిన వాళ్ళు వీళ్ళంతా రెగ్యులర్గా ఇందాక మీరు సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, నాకే ఒక 2 years 3 years సినిమాలు పడుతుంది అని చెప్పి మాట్లాడారు కదా. నేను అనలేదు సార్, వేరే వాళ్ళ గురించి నేను అసలు అనలేదు. యు ఆర్ పుట్టింగ్ వర్డ్స్ ఇన్ మై మౌత్. నేను నా గురించి చెప్పా అంతే. అంటే మీరు ఆ రకంగా ఏమైనా కమర్షియల్ మీటర్ పట్టుకొని వెళ్దామని ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా సార్? అంటే ఏదైనా కానీ ఎంటర్టైనింగ్గా ఉండాలి సార్ ఆడియన్స్కి. అది లవ్ స్టోరీ అవ్వచ్చు, అది కమర్షియల్ ఫుల్ ప్యాక్డ్ కామెడీ సినిమా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అన్ని జానర్స్కి నేను ఓపెన్, అన్ని జానర్స్కి ఐఎమ్ సర్చింగ్ ఫర్ దెమ్. నిజంగా ఇఫ్ సంథింగ్ రియల్లీ ఎక్సైటింగ్ కమ్స్ మై వే ఐఎమ్ డెఫినెట్లీ ఓపెన్. నాకేమి ఒక్కో సినిమా 2 ఏళ్ళు చేయటం నా ఇది కాదు కదా, నా జీవిత లక్ష్యం కాదు. ఏదైనా ఫాస్ట్గా అయ్యేది నిజంగా ఎక్సైటింగ్గా ఉంటే చేస్తాను, కానీ అది ఫాస్ట్గా అవుద్ది కాబట్టి అయితే ఏం చేయను సార్. దట్ ఈస్ నాట్ ద మోటివ్. మొన్న ఒక వీడియో ప్రోమో వచ్చిన తర్వాత కొన్ని మీమ్స్ చూశాను. రాధా గారితో డ్యాన్స్ చేస్తున్నారు, చిరంజీవి గారికి పోటీ వెళ్తున్నారు. ఏంది రాధా గారు చిరంజీవి గారి పేరు అంటే హిట్ కాంబినేషన్, హిట్ పేరు. రాధా గారితో డాన్స్ చేస్తున్నారు. ఏదో ఈవెంట్కి వెళ్తే అలాంటి అవకాశం వచ్చింది. మన సినిమా సాంగ్ని, మన సినిమా ప్రమోషన్ కోసం వెళ్తే అంతే. నేను చూడలేదు సార్, నేను ఇప్పుడే వింటున్నా, నేను చూడలేదు. అవునా? కానీ బాగుంది, పాజిటివ్ వే. ఓకే, నాట్ నెగిటివ్ వే. ఓకే ఓకే, పాజిటివ్ వే. ఎలా ఉంది సరే, మన చిరంజీవి గారు ఎక్కడ కలిసినా కానీ మీతో స్పెషల్ బాండింగ్, స్పెషల్గా మాట్లాడటం, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? చిరంజీవి గారితో ఆ బాండింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. మొన్న ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ దగ్గర కూడా క్యాంప్లో కూడా ఆయన మాట్లాడింది స్పీచ్లో మీ గురించి మంచిగా మాట్లాడారు కదా సార్. ఫస్ట్ సినిమా ఆయనతో చేశాను, నా ఫస్ట్ సినిమా. సో ఆయన చేతుల మీదుగా ప్రారంభమైనట్టు నా కెరీర్. ఇవాళ ఒక ఫుల్ సర్కిల్ వచ్చి ఆయన గొప్పగా మాట్లాడటం, ఆయన మంచి మాట్లాడటం అనేది ఆయన గొప్పతనం. అది ఆయన అవతల వాళ్ళ వయసు, స్థాయి ఏది చూడకుండా పక్కన వాళ్ళని ప్రోత్సహించాలనుకోవటం ఆయన గొప్ప మనస్తత్వం అది. సో అంతే సార్. మనకి లాస్ట్ సినిమా చూసుకుంటే తెలుగు ఒకటే కాదు, అన్ని దగ్గర మంచి నెంబర్స్ గెయిన్ చేసింది త్రూ అవుట్ ఇండియా వైడ్, ఓవర్సీస్ కూడా. ఈ సినిమాకు సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఏమనుకుంటున్నారు? ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు సార్ అసలు. నెంబర్స్ గురించి అయితే అసలు లీస్ట్ అంటే డెఫినెట్గా ఫర్ ఆల్ ద పార్టీస్ ఇన్వాల్వ్డ్ దే హ్యావ్ టు కమ్ అవుట్ ప్రాఫిటబుల్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదో నంబర్స్ గురించి దానికి, ఎందుకంటే సార్ 330 కోట్లు ఎంతో చేసింది సార్. వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్ టు మీ? సినిమా ఆడియన్స్కి నచ్చిందా లేదా ఇస్ ద డిఫరెన్స్ దట్ విల్ మేక్. అది ఎంత చేసినా నాకేం డిఫరెన్స్ రాదు. అది 300 కోట్లు చేసింది కదా, నేను నెక్స్ట్ సినిమా 300 కోట్లు పెట్టి తీయలేము. ఐ వోంట్ టేక్ దట్ మనీ హోమ్. సో ఎనీవే నాకేమీ పెద్ద డిఫరెన్స్ ఉండదు సార్. ఓన్లీ థింగ్ ఐఎమ్ కన్సర్న్డ్ ఇస్ నేను గుడ్ ఫిల్మ్ తీసానా లేదా, అది ఆడియన్స్కి నచ్చిందా లేదా, అంతే సార్, అంతే. సీజీ సంబంధించి బయట ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. ప్రతి సినిమాకి వచ్చేసరికి సీజీ వర్క్ ఉందంటే సీజీలో దొరికిపోతున్నారు, సీజీలో బాగుందనో బాగాలేదనో ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. జనాలు మొత్తం అవేర్ అయ్యారు అని మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఏమన్నా సీజీలకు సంబంధించి వర్క్లు అవి అన్నీ చెక్ చేసుకున్నారా ఏంటి? సార్ అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ సార్. కాపీ ఎక్కేంత వరకు నడుస్తూనే ఉంటుంది అది. మొన్న విశ్వప్రసాద్ గారితో మాట్లాడుతూ 2 సీన్లు యాడ్ చేసామని చెప్పి నేను విన్నాను. అందులో సీజీ పోర్షన్ లేవు. అందులో లేవు, ఉన్నాయి. ఎప్పుడో తీసి అవడానికే ఇంతకాలం పడుతుంది. ఇప్పుడు మొదలు పెట్టాయంటే ఇక్కడ నుంచి ఒక 6 నెలలు పడుతుంది. సో అందులో ఏం లేవు. బట్ సీజీ అనేది సార్ ఇట్ ఈస్ సాడ్. మన ఇండియన్ ఇండస్ట్రీలో నువ్వు ఎప్పుడు అడిగి షూట్ చేసేసి, నేను 1 year బ్యాక్ ఇచ్చినా కూడా నాకు ఆ లాస్ట్ రిలీజ్ ముందు 4 రోజుల ముందే చూస్తాం సీజీ. సో అది ఎవరి చేతిలో లేని ఒక విషయం. దాన్ని ముందు నుంచి రైట్ వేలో డైరెక్ట్ చేసుకుంటా వెళ్ళే డైరెక్టర్ ఉండాలి, దాని మీద అవగాహన ఉన్న డైరెక్టర్ ఉండాలి, దానికి తోడై సపోర్ట్ చేయగలిగే ప్రొడ్యూసర్ ఉండాలి. ఒకవేళ ఏమైనా నచ్చకపోతే దాన్ని మళ్ళీ మారుస్తా కొంచెం దానికి చాలా టైం పడుతుంది అని డైరెక్టర్ చెప్పినా దానికి సపోర్ట్ చేయగలిగే ప్రొడ్యూసర్ ఉండాలి. ఇది ఉంటే సీజీ కెన్ బి సార్టెడ్ సార్. ప్రాబ్లమ్ ఇస్ లాస్ట్ మినిట్ వరకు మనం చూడలేము. అండ్ ఎప్పుడూ అది ఒక లాస్ట్ మినిట్ వరకు చెక్కుతానే ఉంటారు, లాస్ట్ మినిట్ పంచాయతీ. బట్ ఇట్స్ ఫైన్ సార్, వీఆర్ గెటింగ్ యూస్ టు ఇట్. నేర్చుకుంటున్నాము. నేనేమి you know the scale of the film that we are making in or whatever. Maybe we're not saying we're India's biggest film. Adi kaadu. Maakunna budget constraints lo what we are going to deliver is definitely great.
బట్ దాన్ని ఒక బీభత్సమైన పెద్ద సినిమాతో కంపేర్ చేసి అలా చూస్తే ఐఎమ్ నాట్ సేయింగ్ అలా అని చెప్పి నేనేదో సప్పార్గా చేస్తాను కాదు. నేను డెఫినెట్గా ఐ విల్ డెలివర్ వెరీ క్వాలిటీ ప్రోడక్ట్. బట్ బడ్జెట్ తో సంబంధం లేదు. రీసెంట్ గా చూసుకున్నాం మహావతార్ నరసింహ, బడ్జెట్ తో సంబంధం లేదు. మహావతార్ నరసింహ అది యానిమేషన్ ఫిల్మ్ కదా సార్, దాన్ని ఎలా కంపేర్ చేస్తారు? బడ్జెట్ తో సంబంధం కాదు లేదు సార్. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ అసలు మహావతార్ నరసింహని దేంతోనూ కంపేర్ చేయకూడదు, ఎందుకంటే అది యానిమేషన్ ఫిల్మ్. యానిమేషన్ వేరే, మనం చేస్తున్న విఎఫ్ఎక్స్ వేరే. ఇంటరాక్షన్ ఉంటే, నాకు ఇంటరాక్షన్ లేకపోతే నేను కూడా చాలా చేస్తాను సార్. ఆర్టిస్ట్తో ఇంటరాక్షన్ కదా, ఆ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు అది చాలా కష్టమైన ఒక ప్రాసెస్. సాంగ్స్ ఒక పాట అయితే బయటకు వచ్చింది, బాగుంది. అవును సార్. అంటే అండర్ కరెంట్గా స్కోర్లుగా చాలా ఉంటాయి సార్. మీరు హనుమాన్ చూస్తే హనుమాన్లో ఎలాగైతే మల్టిపుల్ స్కోర్స్ పాటలలాగా ఉంటాయో అలా ఇందులో కూడా మల్టిపుల్ ఉంటాయి. మ్యూజికల్గా ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ మ్యూజిక్ చేశారు హరి గారు. ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ. స్కోర్ ఎరగొట్టేశారు ఆయన. ఆయన కూడా ప్రాణం పెట్టి చేస్తున్నాడు ఈ సినిమాకి. ఐ హోప్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ స్కోర్లన్నీ చాలా వైరల్ అవుతాయని అనుకుంటున్నాను. డెఫినెట్లీ. అంటే గూస్ బంప్స్ ఇచ్చే స్కోర్స్ చేశారు ఆయన. అంతకుముందు పిక్చర్ చూసాం కదా, స్క్రీన్ దాని ఏమంటారు రింగ్ టోన్ పెట్టుకున్నారు.